మరోసారి ఎల్‌పీజీ గ్యాస్ రేట్లను పెంచిన గ్యాస్ కంపెనీలు అయితే దాదాపుగా కోల్‌కత్తాలో రూ. 53 పెంచగా, అయితే హైదరాబాద్‌లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎల్‌పీజీ కమర్షియల్ గ్యాస్ రేట్లనేవి అటు రూ. 3,324 వరకు కూడా పెరిగినట్టు కూడా చెప్తున్నాయి. అయితే ఇప్పటివరకు కూడా గ్యాస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా అధికంగా ఎల్‌పీజీ గ్యాస్ రేట్లను కూడా పెంచడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా దాని తర్వాత ఇప్పుడు విపరీతంగా కూడా పెంచడం జరిగింది. గతంలో ఏవైతే రూ. 3,000కు మించి ఉందో గ్యాస్ రేట్ ఇప్పుడు కూడా దానిపైన కోల్‌కత్తాలో రూ. 53 పెంచడం జరిగింది. హైదరాబాద్‌లో దాదాపుగా రూ. 42 కూడా పెంచడం జరిగింది. ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఇదే రేటును అంటే రూ. 42 కూడా గ్యాస్ పైన పెంచడం జరిగింది. అయితే దీనిపైన ఏదైతే రెసిడెన్షియల్‌కి సంబంధించినటువంటి గ్యాస్ ఉంటుందో దానిపైన కూడా ఎలాంటి మార్పులు ఉండవని, ఇదివరకు ఉన్నటువంటి రేట్‌నే కొనసాగిస్తారంటూ కూడా అటు గ్యాస్ కంపెనీలు చెప్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి కమర్షియల్ రేట్ అనేది కూడా పెంచడం పట్ల కూడా అది విపరీతంగా అటు ఏవైతే హోటల్స్ ఉంటాయో వాటిపైన పడే అవకాశం ఉంటుంది. గతంలో ఏదైతే ఇతర దేశాలలో యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి దిగుమతి తక్కువ అవ్వడంతోనే మన దేశంలో కూడా గ్యాస్ రేట్లు అనేవి విపరీతంగా పెంచడం జరిగింది. గ్యాస్ కొరత కూడా ఏర్పడడం జరిగింది. దాని తర్వాత ఇంత రేట్ అనేది దాదాపుగా 3,000 హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే ఈరోజు కమర్షియల్ గ్యాస్ ఎల్‌పీజీ గ్యాస్ అనేది కూడా 3,000 అటు రూ. 324 వరకు కూడా ఉండడం చూడొచ్చు. ఇది విపరీతంగా పెరగొచ్చింది. 9 కేజీలు ఉన్నటువంటి గ్యాస్ ఎల్‌పీజీ గ్యాస్ రేట్ అనేది కూడా విపరీతంగా పెంచాయి అటు గ్యాస్ కంపెనీలు. అయితే ప్రస్తుతానికి కూడా పెరుగుతున్నటువంటి రేట్ ఏదైతే ఉందో ఇది కూడా ఫ్యూచర్‌లో మరింత అంటే ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు నిపుణులు. అయితే ప్రస్తుతానికి పెరుగుతున్నటువంటి రేటును బట్టి కూడా అంటే 19 కేజీల గ్యాస్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే అటు రేటు పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. కోల్‌కత్తా, ఢిల్లీ, హైదరాబాద్ ఏవైతే మెట్రోపాలిక్ నగరాలు ఉంటాయో అక్కడ మాత్రమే ఎక్కువగా పెరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి కూడా అటు కోల్‌కత్తాలో రూ. 54 కూడా పెరగడం జరిగింది. హైదరాబాద్‌లో 42 పెరిగింది. అటు ఢిల్లీలో చూసుకున్నట్లయితే దాదాపుగా రూ. 42 వరకు కూడా పెరగడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏవైతే ప్రముఖ నగరాలు ఉంటాయో అక్కడ మాత్రమే ఎక్కువగా గ్యాస్ రేట్ అనేది కూడా పెంచడం చూడొచ్చు. ఎల్‌పీజీ గ్యాస్ కంపెనీలు కూడా ఇప్పటికే పెంచుతున్నట్టుగా కూడా అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా పెరుగుతున్నటువంటి రేట్లు కూడా అటు హోటల్స్ పైన కావచ్చు, మిగతా అంటే వాటిపైన కూడా ఎక్కువ భారం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా గ్యాస్ కొరత అనేది ఏర్పడినప్పుడు కూడా విపరీతంగా అటు మెట్రోపాలిక్ నగరాలు ఏవైతే ఉంటాయో వాటిలలో కూడా హోటల్స్ సగానికి సగం ఆపివేయడం జరిగింది. ఎందుకంటే హోటల్ అనేది కూడా అటు గ్యాసుల పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంత అంటే కొరత ఏర్పడినప్పుడు కూడా చాలామంది అటు హోటల్స్‌ని బంద్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దాని తర్వాత ఏవైతే ఇప్పుడు గ్యాస్ రేట్లను పెంచడం జరిగిందో ఆ భారం కూడా హోటల్స్ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంటే హోటల్స్ వాళ్ళంతా కూడా ఈ రేట్స్ అనేవి పెరగడం పట్ల కూడా వాళ్ళ వ్యాపారం పైన దెబ్బ పడే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్న పరిస్థితిలో ఈ రేట్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఇప్పుడు దాదాపుగా 19 కేజీలు ఉన్నటువంటి ఎల్‌పీజీ గ్యాస్ పైన కూడా రూ. 3,000కు పైగా కూడా రేట్ అనేది పెరగడం చూడొచ్చు. అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. ప్రైస్ రేట్ అనేది కూడా అటు గ్యాస్ కంపెనీలు కూడా పెంచుతూ పోతున్నాయి. ఎందుకంటే దిగుమతి అనేది తక్కువగా ఉండడం వల్ల అటు యుద్ధాలు కూడా అటు ఆగిపోకపోవడం వల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం వల్ల పట్ల కూడా చాలా వరకు గ్యాస్ రేట్లు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అయితే రోజు వాడకం గ్యాస్లు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎప్పటికీ కూడా అంటే ప్రస్తుతానికి ఇప్పటికైతే ఎలాంటి పెంపు అనేది అంటే ప్రైస్ అనేది కూడా పెంచలేదు గ్యాస్ కంపెనీలు. కానీ ఏవైతే కమర్షియల్ గ్యాసులు ఉంటాయో వాటిపైన మాత్రమే ఇప్పటివరకు కూడా ఇంత భారీగా పెంచడం జరిగింది. అటు కోల్‌కత్తా కావచ్చు, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో ముఖ్యంగా పెంచడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి రేట్లు అనేవి కూడా మళ్ళీ అంటే ఫ్యూచర్‌లో ఈ వారంలో పెంచుతారా, ఫ్యూచర్‌లో మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా అటు నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితిలో ఎంత పెరుగుతుంది అంటే ఇప్పుడు కూడా 3,000కు పైబడిగా ఉంది కాబట్టి ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉందని కూడా అంటే ఒకవేళ పెరిగినట్లయితే అటు కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగినట్లయితే ఇప్పటివరకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది అటు హోటల్స్ పైన ఎక్కువగా పడుతుంది కాబట్టి దీనిపైన కూడా అటు హోటల్స్ వాళ్ళు అంటే ప్రైస్ రేట్ల పైన కూడా తగ్గించాలంటూ కూడా ఇప్పుడు కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అటు గ్యాస్ కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయితే చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.